రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణ ట్రైనీ ఐపీఎస్ రీసెంట్గా ఉప్పరపల్లి కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మిర్యాలగూడలోని పోలీసులు అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి అతను అప్స్కాన్లో ఉన్నాడు, తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా ఈరోజైతే మిర్యాలగూడలో టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం ఇతన్ని పట్టుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత వారి యొక్క పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. దాని తర్వాత వైద్య నిమిత్తం అతను ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే ఒక పక్క ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి వారి అడ్వకేట్ క్వాష్ కూడా వేయడం అయితే జరిగింది. సో అంటే వాళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి అంటే ఒక వ్యవహారం కొనసాగింది ఇష్టపూర్వకంగానే. కానీ అమ్మాయి మాత్రం చివరి నిమిషంలో ఇలా తనపైన కక్షతో చేస్తున్నట్టు కూడా వారి అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నాడు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. ఆదిత్య, ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లైంగిక వేధింపు కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి అయితే కోర్టులో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మన ఉప్పారపల్లి కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మనకు తెలిసిందే, గత కొన్ని రోజుల నుంచి కూడా తను పరారులో ఉన్నాడన్న న్యూస్ వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. అంటే అతను ఏ అడ్రస్ లో అయితే పోలీసులకు ఇచ్చారో ఆ అడ్రస్ లో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళినప్పుడు అతనికి అనిపించలేదు. మళ్ళీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో దీంతో అతను పరారిలో ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. అయితే అతను ఏపీలో తన ఊరికి వెళ్ళారు. ఆ ఊరు నుంచి కూడా రిటర్న్ అయ్యే క్రమంలో ఇటు హైదరాబాద్ కి మిర్యాలగూడ లో పోలీసులు ఇతని కదలికల్ని గమనించి మిర్యాలగూడలో అయితే అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు, తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ తర్వాత ఆయనకి రిమాండ్ అయితే విధించారు. అయితే మామూలుగా ఈ కేసు మొదటి నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడడం, అత్తాపూర్ పిఎస్ లో ఆ లేడీ ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆమె ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో, ఆమె ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో ఆమెకు అప్పుడే మెడికల్ టెస్టులు నిర్వహించారు. సో ఆ మెడికల్ టెస్ట్ లో ఇవాళ రిపోర్ట్ రావడం కూడా జరిగింది మార్నింగ్. సో దాంతో కూడా సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఈమెను కొట్టినట్టుగా, అలాగే మెడ పట్టుకున్నట్టుగా, ఇలా కొన్ని ఆమె ముఖం మీద గాయాలు ఏర్పడినట్టుగా కూడా ఈ మెడికల్ టెస్ట్ రిపోర్ట్ లో బయటపడింది. ఇది ఇప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఇరుక్కపోవడానికి మెడికల్ టెస్ట్ ఇప్పుడు మేజర్ రీజన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏ మాత్రం కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు బయటకు వచ్చే పొజిషన్ లేదు, అంత స్ట్రాంగ్ గా ఈ మెడికల్ రిపోర్ట్ ఉందని కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే అతను లేడీ ట్రైనీ ఐపీఎస్ ని గాయపరిచినట్టుగా ఈ మెడికల్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో మరి ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేస్తాడు, ఎలా బయటపడతాడు అనేది మనకు తెలియదు. సో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అతనికి అగెన్స్ట్ గా అయితే ఉండడం జరిగింది. పైగా మళ్ళీ ఇది మహిళా వింగ్ కూడా మార్చారు ఈ కేసుని. అక్కడ లావణ్య నాయక్ జాదవ్ గారు దీనికి సంబంధించిన కంప్లైంట్ దర్యాప్తు చేస్తున్నారు. టోటల్ ఎవిడెన్స్ ని ఆమె కలెక్ట్ చేసుకున్నారు. ఆ బాధితురాలని కూడా పిలిచి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. అలాగే ఇతన్ని కూడా ఇంట్రాగేషన్ చేద్దామని ఇతని ఇంటికి నోటీసులు పంపించడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఇతను లేకపోవడం అయితే జరిగింది. సో ఫైనల్ గా తన అదుపులోకి తీసుకొని ఇతనికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు రిమాండ్ కి అయితే పంపించారు. మరి ఏం జరుగుతుంది ఇక మున్ముందు అనేది చూడాలి. సో ఏదేమైనా ఇప్పుడు అతని కెరీర్ అయితే ఇబ్బందుల్లో పడిపోయింది. సో ఒక మిస్టేక్, ఒక రాంగ్ స్టెప్ అతని కెరీర్ మొత్తాన్ని కూడా నాశనం చేసిందని చెప్పుకోవాలి. ఎంతో ఇన్స్పిరేషనల్ జర్నీగా అతని జర్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఈ రాంగ్ స్టెప్ అతని కెరీర్ అయితే నాశనం చేసింది. సో ఇప్పుడు కోర్టులో మనకు మామూలుగా అయితే ఎవిడెన్స్ చూస్తారు అతను తప్పు చేస్తాడా లేదా అని, అంతేగాని అతని ఇన్స్పిరేషనల్ జర్నీ అయితే కోర్టుకు అవసరమే లేదు. అతను తప్పు చేశాడన్న దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే అతను శిక్ష కూడా. మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు కాస్త ఉత్కంఠ అయితే ఉంది ఈ కేసులో. సో అతను మామూలుగా అయితే అది ఒక నార్మల్ కేసుగా అయితే వెళ్ళిపోయింది. కాకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి అతని జర్నీ ఇదంతా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అవ్వడం, అతని ఇన్స్పిరేషనల్ గా తీసుకోవడంతో ఒక్కసారి ఇంత ఇన్స్పిరేషనల్ జర్నీ ఉన్న ఇతను ఇటువంటి మిస్టేక్ చేశాడా అనేసరికి చాలా మంది షాక్ అయ్యారు. అందుకే ఇది ఇంత హాట్ టాపిక్ అయితే మారిపోయింది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. సో అతనికి అగేన్స్ట్ గా అయితే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇవాళ జరిగిన పరిణామాలు చూసుకుంటూ వస్తే మిర్యాలగూడలో అదుపులోకి తీసుకొని అతన్ని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తరలించారు. ఆ తర్వాత ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో కూడా తనకి టోటల్ గా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఉప్పారపల్లి కోర్టులో హాజరుపరిచారు.
సో అలా రిమాండ్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అటు పక్క ఆయన తన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, క్వాష్ చేయాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా అది క్వాష్ చేసే పరిస్థితిలో అయితే లేరు అని చెప్పేసి తెలిసిపోయింది. సో పోలీస్ అకాడమీలో పూర్తిగా పరస్పర అంగీకారంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి అతని తరపు న్యాయవాది ఎంతగా వాదించినప్పటికీ ఇద్దరు ఇష్టంతోనే ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు, కానీ భర్త ఒత్తిడితోనే బాధితురాలు కేసు పెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ట్రైనీ ఐపీఎస్ లే సాక్ష్యాలుగా ఉండడంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్పీ అధికారులు విచారణ కూడా జరుపుతున్నారు. కాబట్టి అతను అలా స్ట్రాంగ్ గా ఇరుక్కపోయారని చెప్పేసి చెప్పాలి. సో పోలీసులు కూడా అన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నా ఉదయ్ను ప్రశ్నించడానికి ఏమీ లేదని కూడా చెప్పారు. సో ట్రైనింగ్ పూర్తవుతున్న తరుణంలో ఆయన భవిష్యత్తుని ఇప్పుడు దృష్టిలో ఉంచుకుని రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ పైన విచారణను హైకోర్టు 4 వారాలు కూడా వాయిదా వేసింది. సో ఇది అతని కేసుకు సంబంధించి ఈ అప్డేట్ అయితే చూడాలి. సో మరి ఆయన ఇప్పట్లో అయితే బయటకు వచ్చేలా కనబడట్లేదు. అతనికి అగెన్స్ట్ గా అయితే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో కోర్టులో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది తేజ. రైట్, థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ. రైట్, సో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ 18వ తారీఖున అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఇతని పైన కేసు పెట్టడం అయితే జరిగింది. లైంగికంగా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి, అలాగే ఆమెను కొట్టడం, తిట్టడం, ఆమె గురించి చెడుగా మాట్లాడడం. ఎందుకంటే ఆమె కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ, తెలుగు ఆమెకి అంతంత మాత్రమే వచ్చు. సో తెలుగులో బూతు భాషతో ఆమెను అందరి ముందు అవమానించడం, ఇవన్నీ కూడా చేశాడంటూ అతనిపైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత ఇతను చాలా నాటకం కూడా ఆడాడు, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా కూడా ఇతను ఆడడం అయితే జరిగింది. దాని తర్వాత పోలీసులు ఆ విషయాన్ని కూడా రీసెంట్గా వెలుగులోకి తీసుకొచ్చారు, దాంతో కూడా డ్రామా అని చెప్పి. దాని తర్వాత విచారణకి హాజరు కాకుండా ఇటు పోలీసులకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా అతను కనిపించకుండా ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి నెల్లూరు అతని స్వగ్రామం. సో అక్కడికి పోలీసులు వెళ్తే అక్కడ కనిపించలేదు. మొత్తానికి అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ట్రాక్ చేసి అతనైతే మిర్యాలగూడలో ఈరోజు పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం. తర్వాత వారి డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. తర్వాత హాస్పిటల్లో హాజరుపరిచి ఏదైతే ఈ ఉప్పరపల్లి కోర్టు ఉందో అక్కడికి అతన్ని హాజరుపరిచారు. దాని తర్వాత ఆ కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించి ప్రస్తుతం అతన్ని సంచలు కూడా జైలుకి అయితే తరలిస్తున్నారు. సో చూడండి, 2013లో అతను ఎంతో కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. తర్వాత 2018లో అంటే పై అధికారులు అతన్ని వేధించారని, అవమానించారని చెప్పి రిజైన్ చేశాడు. దాని తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. మధ్యలో 3 సార్లు ప్రయత్నించినా కానీ ఫలితం రాలేదు. 4వసారి ఫలితం వచ్చింది, అనుకున్నది సాధించాడు. సోషల్ మీడియాలో ఇతని గురించి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతన్ని చాలామంది ఇన్స్పైర్గా తీసుకున్నారు. అనేక మీడియా ఛానల్స్ ఇతన్ని ఇంటర్వ్యూస్ చేశాయి. ఇతని జర్నీ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే ఇతను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, అమ్మా నాన్న లేకుండా. సో రకంగా చెప్పాలంటే ఇతని జర్నీ గురించి వింటే ఎమోషనల్ అవుతారు అందరూ కూడా. సో అటువంటి వ్యక్తి, అన్నీ తెలిసిన, అన్ని కష్టాలు చూసిన ఆ వ్యక్తి ఈరోజు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి, ఆమెను లైంగికంగా వేధించాడు కాబట్టి ఈరోజు జైలుకి వెళ్లాల్సి వచ్చాడు. 14 రోజులు జైల్లో ఉన్నాడు. సో చూడాలి, ఈ కేసుకి సంబంధించి ఇంకా అప్డేట్స్ త్వరలోనే బయటకు వచ్చే పరిస్థితితో.